నా దేశం కర్మభూమి, దేవభూమి, జ్ఞానభూమి. నా దేశం గొప్ప చరిత్ర కలిగిన దేశం. 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం. బ్రిటిషర్స్, విదేశీ ముస్లిం రాజుల పరిపాలనలో ఎన్నో వందల సంవత్సరాలు బానిస బతుకులో బతికిన కొన్ని వేల భారతీయులు తమ ప్రాణాలిచ్చి స్వాతంత్రం తీసుకొచ్చిన నా దేశం. సరిగ్గా 78 సంవత్సరాలైంది నాకు స్వాతంత్రం వచ్చి. కానీ ఈ 78 సంవత్సరాల్లో జరిగిన విచ్ఛిన్నం చెప్పనలవి కాదు ఫ్రెండ్స్. నా అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చేసిందంటాను నేను. నా దేశ పరిస్థితి, నా దేశ గొప్పతనము, గ్రామీణ జీవన విధానము. ఆ గ్రామీణ జీవన విధానంలో ఉమ్మడి కుటుంబము, సంస్కృతి, సాంప్రదాయాలు, వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన దేశం నా దేశం. అలాంటి నా దేశంలో బ్రిటిషర్స్ విద్యా విధానం వచ్చిన తర్వాత బానిస బతుకులకు అలవాటు పడిపోయి ఉద్యోగం అనే వేటలో నా ఉమ్మడి కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం అయిపోయి నా నాన్న తరం ఉద్యోగాల వేటలో పడి నగరాలకు వలస వచ్చారు. వలస వచ్చిన నా తల్లిదండ్రుల తరము ఉద్యోగాలు, చదువులు అంతే. కుటుంబ వ్యవస్థ లేనే లేదు. వాళ్ళు నా తరాన్ని చదువు ఒకటే టార్గెట్. చదువు, ఉద్యోగము, కెరియర్ అంతే. ఈ 3 పదాలతోనే పెరిగి పెద్దయిన నేను, నా తర్వాత తరమైన నా పిల్లల తరమైతే ఇంకా చెప్పక్కర్లేదు. కార్పొరేట్ వరల్డ్. పుట్టగానే ఇంజినీరా, డాక్టరా, అమెరికానా, లండనా, ఆస్ట్రేలియానా. వాడి తరము తర్వాత వచ్చిన నా మడవాళ్ళ తరమైతే అసలు శూన్యమే. సింగిల్ 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 అంతా సింగిల్ మయమే, జీరో మయమే. దీనికి కారణము మన వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థ. మన దేశ చరిత్రలోనే ఎకానమీ అన్న పదమే లేదు. అన్నీ ఇచ్చిపుచ్చుకోవడమే ఉండేది. అప్పుడు పేదరికమే లేదు. అందరూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ఎకానమీ, డబ్బు వచ్చిందో మన వ్యవస్థలో అప్పటి నుంచే కాంపిటీషన్ మొదలైంది. నేను గొప్ప, చాలా గొప్ప అనే పరుగులో పడిపోయి మనము జీవితాలనే విచ్ఛిన్నం చేసుకున్నాము. తర్వాత వెస్ట్రన్ కల్చర్‌ని కాపీ క్యాట్ లాగా ప్రతి దాన్ని అలవాటు చేసుకొని మన అస్తిత్వాన్ని కోల్పోయాం. మన ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ, మన ఆచార వ్యవహారాలు, మన ఆహారపు అలవాట్లు ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి చెందినవి. వాటినన్నీ వదిలివేసి వెస్ట్రన్ కల్చర్‌ని తీసుకొని ఈరోజు మనము మన 78 సంవత్సరాల్లో 5,000 సంవత్సరాలు కలిగిన చరిత్రని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాము. ఇప్పటికైనా దీనికి బాధ్యత నా తరమే అంటాను నేను. ఇప్పుడు 50-60 సంవత్సరాల వయసున్న నా తరం నుంచే ఈ విచ్ఛిన్నం ప్రారంభమైందంటారు. ఎందుకంటే అప్పటి వరకు మహిళలు ఇంట్లోనే ఉండేవాళ్ళు. చక్కగా కుటుంబాన్ని చూసుకునేవాళ్ళు. నా తరం వచ్చేసరికల్లా ఈక్వల్‌గా ఉద్యోగాలు చేయాలి. ఆడ, మగ తేడా లేదనేసి అందరూ ఉద్యోగాలు చేయడం. నేను, నా భర్త, నా పిల్లలు అంతే. నా తర్వాత నా కొడుకొచ్చేసరికల్లా నా కొడుకు, కోడలు ఒకలే సంతానం. నెక్స్ట్ తరం వచ్చేసరికల్లా ఒకరు జీరో అయిపోతున్నారు. ఈ 78 సంవత్సరాల్లో జరిగిన విచ్ఛిన్నము నాకు తెలిసి ప్రపంచంలో, మన దేశంలో జరిగినంత విచ్ఛిన్నం ఇంకెక్కడా జరగలేదని నేనంటాను. దీనికి కారణం మనమే. తిరిగి మన సంస్కృతి, సాంప్రదాయాన్ని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థని, మన వ్యవసాయ జీవన విధానాన్ని అలవర్చుకుందాం ఫ్రెండ్స్. జరిగిపోయిన తప్పును సరిదిద్దుకోవడానికి 500 సంవత్సరాల కాలం పట్టినా సరే, తిరిగి మన వ్యవస్థను, ఉమ్మడి కుటుంబ వ్యవస్థని, 4 వేదాలు నడయాడిన నా మాతృభూమిని చచ్చిపోకుండా కాపాడుకుందాం ఫ్రెండ్స్. నా దేశం చచ్చిపోయింది ఇప్పుడు. ఎప్పుడైతే వేదాలని, సంస్కృతిని, సాంప్రదాయాలని వదిలేసిందో అప్పుడు నా దేశం చచ్చిపోయిందంటాను ఫ్రెండ్స్ నేను. తిరిగి చచ్చిన నా దేశాన్ని బతికించుకునే అవకాశం గూడా నా తరానికే ఉంది. మిగిలిన కొద్ది సమయాన్నైనా కరెక్షన్‌కి, మంచి మార్పు ఉపయోగిద్దాం.